మనం ఇప్పటి నుండి ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రం బాగుపడాలా వద్దా? బాగుపడాలంటే ఏం చేయాలి? చంద్రబాబు గారిని లేదా ఈ కూటమిని 15-20 ఏళ్ళు అట్లాగే ఉంచాలి. అప్పుడు రాష్ట్రం ఒక స్థిరత్వం వస్తుంది. ఒక బెంగాల్ స్థిరత్వం వచ్చేసింది, అందుకనే బాగుపడిపోయింది. బాగుపడిందా లేదా అని అనొద్దు, బాగుపడింది అని అనుకోవాలి. 37 ఏళ్ళు కమ్యూనిస్టులు పరిపాలిస్తేనో, ఇప్పుడు ఒక 15-20 ఏళ్ళ నుంచి ఆమె పరిపాలిస్తుంటేనో స్థిరత్వం వచ్చేసింది, అక్కడ డెవలప్ అయిపోయింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ కావాలి అంటే ఓ స్థిరమైన ప్రభుత్వం కావాలి. మధ్యప్రదేశ్లో 20 ఏళ్ల నుంచి బీజేపీ ఉంది అట్లా, కాబట్టి అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇట్లాంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకుని రావడానికి అవకాశం ప్రారంభించింది పవన్ కళ్యాణ్. ఇప్పుడు కొనసాగిస్తున్నది వాళ్ళ సెక్షన్ ఆఫ్ మీడియాతో పాటు ప్రతి చోట కూడా ఈ పదాలు పదే పదే మాట్లాడి దాన్ని హైలైట్ చేసేటటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ జరుగుతుంది. నేను ఏదైతే P4తో మీటింగ్ సందర్భంగా కూటమి ప్రభుత్వం 4-5 దఫాలు అధికారంలో ఉంటే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు, చేతులు జోడించి అందరినీ అడుగుతున్నా గందరగోళం వద్దు, ఈ ప్రభుత్వాన్ని కొనసాగనివ్వండి అని ప్రవాసాంధ్రుడు కార్తికేయ రాష్ట్ర ప్రజల్ని కోరారు. P4 కార్యక్రమం ప్రారంభ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ 2016లో చంద్రబాబు ప్రారంభించిన విదేశీ విద్య ద్వారా 10 లక్షల సాయం పొందాను, ఐర్లాండ్లో మాస్టర్స్ చేశాను, కంపెనీలు పెట్టాను, ఇప్పుడు నా వంతుగా ఏడాదికి 10 మందికి విదేశీ విద్య అందించేలా చేస్తాం, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తాం, చంద్రబాబు చేతుల మీద కార్యక్రమం ప్రారంభిస్తా అని చెప్పారు. ఇది చాలా కీలకమైనటువంటిది. 2016లోనే విదేశీ విద్య ప్రారంభమైందట. అప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పడం అయితే 2018లో ప్రారంభించి ఒక్కేడాది డబ్బులు వేసి ఆ తర్వాత 19 నుంచి వేయలేదు, ఆ డబ్బులు మేము వేయాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా వేయలేదు, అందువల్ల మధ్యలో డిస్టర్బ్ అయ్యారన్నటువంటిది అప్పట్లో తెలుగుదేశం వాళ్ళే పోస్టులు కూడా పెట్టారు కొన్ని. కానీ ఇప్పుడు 2016 నుంచినే ప్రారంభం అయిపోయిందట. బాబు గారు 2014లో వస్తే 16 కల్లా విదేశీ విద్య ప్రారంభించేసి ఇట్లాంటి అనేక మంది మహావ్యక్తులను కూడా తయారు చేశారు. వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా బాగుపడాలంటే ఇట్లాగ P4 ఇదే మీరందరూ కూడా ఒక 15-20 ఏళ్ల పాటు బాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోమని పిలుపునిస్తున్నారు.